హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మినీ వ్లాగ్. మేము మాల్స్‌కి వెళ్ళడం చాలా రేర్. అయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వెళ్తున్నారు. సో, వాళ్ళతో కూడా టైమ్ స్పెండ్ చేసినట్టు ఉంటుందని మేము కూడా వెళ్ళాము. వెళ్ళేసరికి మాల్ బయట ఓపెన్ ఎయిర్ అంతా జనాలతో నిండిపోయింది. ఏంటా అని చూస్తే బిగ్ స్క్రీన్ మీద విరాట్ కోహ్లీ. నాకైతే చిన్నప్పటి నుంచి క్రికెట్ అన్నా, మ్యాచెస్ అన్నా పెద్ద ఇంట్రెస్ట్ లేదు. తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. ఎందుకంటే క్రికెట్ మ్యాచ్ అంటే చాలు, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అయినా, టెస్ట్ మ్యాచ్ అయినా, ఐపీఎల్ అయినా, వరల్డ్ కప్ అయినా, మ్యాచ్ ఉంది అంటే కొంతమంది అన్నీ మర్చిపోయి స్క్రీన్‌కే పరిమితం అయిపోతారు. ఇక డే టైమ్ మ్యాచ్ ఉంటే వర్క్‌కి కూడా లీవ్ పెట్టేసి సెలవు తీసుకొని మరి మ్యాచ్ చూస్తారు. ఇంకా ఫ్రెండ్స్‌తో కలిసి బెట్టింగ్‌లు, ఇంకొంతమంది ఇంకా కంటికి కూడా కనబడరు. మ్యాచ్ ఉన్న రోజు మాయమైపోతారు. లాస్ట్ ఇయర్ కూడా ఇదే బెంగుళూరులో ఆర్‌సీబీ విన్ అయిన సంబరాల్లో స్టేడియం బయట తొక్కిసలాటలో చాలామంది చిన్న, పెద్ద చనిపోయారు. సో, ఇవన్నీ చూసి ఇలాంటి వాళ్ళ ఫ్యామిలీస్ పడే ఇబ్బంది, కష్టం చూసి ఎందుకు అసలు ఆటని ఆటగా చూడరు? క్రికెటర్స్‌ని దేవుళ్ళలాగా ఆరాధించేస్తారు. చూసేవాళ్ళు ఎందుకసలు క్రికెట్‌కి ఇలా బానిసైపోతారు? అన్నీ పక్కన పెట్టి మ్యాచ్‌కే పరిమితమైపోతారు అనిపిస్తుంది. అయితే నా లైఫ్‌లో ఇలా మ్యాచ్ చూడడం ఇదే ఫస్ట్ టైము. బట్ నేను మ్యాచ్ మీద కాన్సంట్రేషన్ పెట్టింది జీరో. ఫ్యామిలీతో స్పెండ్ చేయడము, చల్లగాలిని ఆస్వాదించడము, అలాగే అక్కడున్న క్రౌడ్‌ని గమనించడం చేశాను. నాకు నచ్చిన విషయం ఏంటంటే వీల్ చైర్‌లో ఉన్న పెద్దవాళ్ళని కూడా మ్యాచ్ చూడడానికి తీసుకొచ్చారు. అన్ని వయసుల వారు ఉన్నారు. మరి ముఖ్యంగా ఫ్యామిలీస్‌తో వచ్చారు. పెద్ద వయసు ఉన్నవారు, పేరెంట్స్ మ్యాచ్ చూస్తుంటే పిల్లలు స్నాక్స్ అందించడము. సో, క్రికెట్ కోసం ఫ్యామిలీని దూరం పెట్టకుండా ఫ్యామిలీతోనే క్రికెట్ చూడడం నాకైతే చాలా నచ్చింది ఈ కాన్సెప్ట్. అయితే లొకేషన్ చెప్పలేదు కదా! ఇది బెంగుళూరులోని భారతీయ సిటీ మాల్. క్రికెట్ మ్యాచ్ ఉన్న ప్రతిసారి కూడా ఇక్కడ బిగ్ స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తారంట. అయితే మరి క్రికెట్ గురించి మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటో కామెంట్స్‌లో చెప్పండి.